అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో మంత్రివర్గంలో భారీగా మార్పులు చేస్తారని అంటున్నారు. కానీ కర్ణాటక పరిస్థితుల నేపథ్యంలో విస్తరణపై హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తుందా? మంత్రివర్గాన్ని విస్తరిస్తే తేనె తుట్టెను కదిపినట్టే అవుతుందని భావిస్తున్నారా? ఒకవేళ విస్తరణ చేసినా మరికొందరు రాజగోపాల్ రెడ్డిలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? అందుకే విస్తరణకు బ్రేకులు వేయడమే బెటర్ అని హైకమాండ్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారా? తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలో మరో 2 నేతలను తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించి సీనియర్లకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గాన్ని విస్తరించొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం సీటు కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య మధ్య పంచాయతీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ వెనకడుగు వేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు. కానీ అధికార పార్టీలో మాత్రం చర్చలు, పుకార్లు మాత్రం ఓ రేంజ్లో సాగుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పదవుల్లో ఓ పదవిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఓ చిన్నపాటి యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పదవుల కోసం విరుచుకుపడేవాళ్లు ఎక్కువ అవుతారని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. గతంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పై ఓ రేంజ్లో అటాక్ చేశారు. ఎన్నికలకు ముందు లేవకుండా మునుగోడు ఉప ఎన్నిక కూడా తెచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి సొంతం. గెలిచే పార్టీ అన్న క్లారిటీ వచ్చాకే ఆయన పార్టీలోకి వచ్చారని టాక్. అయితే కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నట్టుగా గెలిచాక మంత్రి పదవి కోసం అదే లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి పదవులు ఇస్తే అలా రచ్చ చేయాలనుకున్న వారికి పాజిటివ్ సిగ్నల్స్ పంపినట్లే అన్న భావనలో పార్టీ పెద్దలున్నారట. మరింత మంది రాజగోపాల్ రెడ్డిలు పుట్టుకు వచ్చేందుకు అవకాశం ఉందనే కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. గతంలో మాదిరిగా పదవుల పంచాయతీ లేదు. ఇటీవల మంత్రి పదవుల కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా వారికి కేబినెట్ హోదాతో పదవులిచ్చారు. వారికి అసంతృప్తి ఉన్నా ఏదో ఒకటి అని సంతృప్తి పడుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే మళ్లీ అలాంటి వాళ్ళు మరోసారి ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. మంత్రుల వివాదాలు ఉన్నా కొంతమందిని తప్పించలేని పరిస్థితి ఉంది. వారిని తప్పిస్తే జరిగే రాజకీయం వేరుగా ఉంటుంది. అలాంటి రాజకీయం జరగకుండా రాష్ట్ర నాయకత్వాన్ని తప్పించే ఆలోచనలో హైకమాండ్ లేదట. అందుకే కేబినెట్లో మార్పులు చేర్పులు చేసేందుకు జంకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేబినెట్ ప్రక్షాళన జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి తిరుగుండదని అనేవారు పెరుగుతున్నారట. ఎందుకంటే కేబినెట్లో కొంతమంది సీఎం తర్వాత మేమే అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డిని కొందరు లైట్ తీసుకుంటున్నారు. నేరుగా హైకమాండ్తో టచ్లో ఉండి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారనే టాక్ ఉంది. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా కొంతమంది వరుస వివాదాలతో ఇబ్బందిగా మారారు. అందుకే తన మాట పూర్తిగా వినే మంత్రులకు ఛాన్స్ ఇవ్వాలని, వారితో కలిసి పనిచేయాలని రేవంత్ భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై రిపోర్టు సైతం హైకమాండ్కు అందజేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కేబినెట్ రీషఫిల్ చేయాల్సి వస్తే సీఎం రేవంత్ ఇవే సమీకరణాలు తీసుకుంటారని అంటున్నారు. కానీ ఆ తర్వాత రేగే అలజడిని తగ్గించడానికి రేవంత్కు హైకమాండ్ ఆ పవర్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.